One second. Okay, friends, good morning. Today we are going to deal with profit and loss. Profit and loss is one of the important topics in our aptitude, and moreover ఏంటి అంటే ఇది దీంట్లో మార్క్స్ వస్తాయి and it's very easy. పెద్దగా డిఫికల్టీ ఏం లేదు. ఐ సే యు ఏ మెగా ఫార్ములా, ఒక పెద్ద ఫార్ములా, మహామృత్యుంజయ మంత్రం లాంటిది అనమాట. అది ఆ ఒక ఫార్ములా వస్తే మీరు ఈ చాప్టర్ లో నుంచి 80%, 70 to 80% ప్రాబ్లమ్స్ వితౌట్ మచ్ టైం, చాలా టైం లేకుండా సింపుల్ గా చేసేస్తారు. ఐ విల్ సే బై ది ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్. సో ప్రాఫిట్ అండ్ లాస్ లో బేసికలీ మనకి కొన్ని టర్మ్స్ ఉంటాయి. కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, ప్రాఫిట్, లాస్, మార్కెట్ ప్రైస్, డిస్కౌంట్ అని ఉంటాయి. కాస్ట్ ప్రైస్ అంటే అతనికి ఎంత కాస్ట్ పడింది. ఇప్పుడు నేను ఏదైనా ఒక సామాను కొంటున్నా అంటే నా కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ పెట్టి ఈ పెన్ను కొన్నా. సో 100 రూపీస్ ఈజ్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది పెన్. ఇదే పెన్ ని నేను 110 రూపీస్ కి అమ్మిన. 110 రూపీస్ అనేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఏ ప్రైస్ కి అయితే అమ్ముతామో దాన్ని మనం సెల్లింగ్ ప్రైస్ అంటాం. అయితే 110 కి కొన్నాము, 100 కి కొన్నాము, 110 కి అమ్మినాము అంటే మధ్యలో ఉన్న 10 రూపీస్ ఏంటి? దిస్ ఇస్ ప్రాఫిట్. ఇన్ కేస్ ఇది 100 కి కొని 90 కి అమ్మినా అనుకోండి, దెన్ మనకి లాస్ వస్తుంది. వెన్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ లెస్ దెన్ కాస్ట్ ప్రైస్ యూ విల్ ఇన్కర్ లాస్. వెన్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ మోర్ దెన్ కాస్ట్ ప్రైస్ దెన్ యూ విల్ గెట్ ప్రాఫిట్. ఓకే, ప్రాఫిట్ ని పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేయాలి అంటే కాస్ట్ ప్రైస్ తోటి కంపేర్ చేసి 100 తోటి మల్టిప్లై చేస్తే మనకి పర్సెంటేజ్ వస్తుంది. లైక్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఓకే, క్లియర్ దిస్ థింగ్. అయితే మనం ఏం చేద్దాం, ఇక్కడ ఇది ఉండండి, తర్వాత చేద్దాం. లాస్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు, లాస్ లో ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ విల్ బి మోర్ దెన్ సెల్లింగ్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఓకే, ఇక్కడ ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్, సిపి అంటే కాస్ట్ ప్రైస్, అండ్ ఎంపీ అని ఉంటుంది. ఎంపీ అంటే మార్కెట్ ప్రైస్. మనకి ఇక్కడ ఉన్న స్టోర్ లో వెళ్తే ఏముంటుంది, మార్కెట్ ప్రైస్ 200 రూపీస్ అండ్ ఆఫర్ లో యూల్ గెట్ ఇట్ ఫర్ 160 రూపీస్ అని ఉంటుంది. అంటే మార్కెట్ ప్రైస్ అంటే ఆ ఉన్న ప్రైస్ ముందు పెంచుతారు, పెంచిన తర్వాత దాన్ని తగ్గిస్తారు, పెంచిన తర్వాత దాన్ని తగ్గించేస్తారు. తగ్గించే దాన్ని ఏమంటారు, డిస్కౌంట్. ఓకే, these are the main terms, main important terms in our profit and loss chapter. Okay, right, then we'll start moving towards a problem. దీంట్లో ఫస్ట్ ఇంట్రడక్షన్ అయితే ఇంతకు మించి ఏం లేదు. దీస్ ఆర్ ది టూ ఫార్ములాస్ అండ్ ఈ ఫార్ములాని మనం ఒకసారి ఒకటి చేద్దాం. ఎస్పి మైనస్ సిపి బై సిపి ఇంటూ 100 అని ఉంది కదా. I will remove my spot like that. పెద్దగా కనిపిస్తుంది చూడాలి అందరికి. Profit percent is equal to SP by CP minus 1. ఈ డెరివేషన్ నేను లాస్ట్ లో చెప్తాను, then it will be used for starting. We'll start with the problem. Okay, 75% gain fetches a profit of 300 on selling an article. So find the cost price of an article. 75 by 4% profit వచ్చిందంట. ఒక ప్రోడక్ట్ ని 300 రూపీస్ కి 300 రూపీస్ ప్రాఫిట్, 75 by 4% అన్నమాట. వాట్ ఈస్ ది కాస్ట్ ప్రైస్ అన్నాడు. ఎప్పుడైనా మనం ఏమనుకోవాలి అంటే కాస్ట్ ప్రైస్ 100% అని అనుకోవాలన్నమాట. ఓకే, కాస్ట్ ప్రైస్ 100% అనుకోవాలి. సో ఇక్కడ ఏమంటున్నాడు, 75 by 4% is equal to 300. ఓకే, 75 by 4% is equal to 300. సో ఏమవుతుంది, 75 ones 75 fours. So 1% is equal to 4 into 4 is 16. 1% is 16. మనకి కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు కాబట్టి కాస్ట్ ప్రైస్ ఇస్ 100%. So CP is equal to 16 into 100, that is 1600.
ఓకే 75/4% గెయిన్ ఎంత ప్రాఫిట్ ఇస్తుంది 300 ప్రాఫిట్ ఇస్తుందంట సో 75/4% ఇస్ 300 దీంట్లో నుంచి మనం 1% ఎంత కనుక్కోవాలి మీరు ఎట్లా సింప్లిఫై చేస్తారో మీ ఇష్టం ఇంకా ఎలాగైనా సింప్లిఫై చేయొచ్చు 75/4% is equal to 300 అని చెప్పేసి క్యాన్సిలేషన్ చేస్తే మనకి మొత్తానికి 1% 16 వస్తుంది 16 వచ్చిన తర్వాత 1% 16 అయితే కాస్ట్ ప్రైస్ 100% కాబట్టి CP is equal to 16 into 100 that is 1600 okay then next 30% loss on selling an article makes the trader to suffer a loss of 10%. So find the selling price of the article. ఇది కూడా సిమిలర్ అలాంటిదే ఒకసారి చేయండి ఇందాక ప్రాఫిట్ వచ్చింది ఇప్పుడు లాస్ వస్తుంది అంతే చేసి నాకు చాట్ బాక్స్ లో ఆన్సర్ పెట్టండి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు ఇందాక దాంట్లో కాస్ట్ ప్రైస్ అడిగాడు 700 and we'll see. Idu 30% is 210, right? Divided by 3 cheyandi. 10% is equal to 70. మనకి ఏమంటున్నాడు సెల్లింగ్ ప్రైస్ కావాలి. సెల్లింగ్ ప్రైస్ కావాలి అంటే ఇక్కడ మనం కాస్ట్ ప్రైస్ ని ఎప్పుడైనా 100% అనుకోవాలి. సెల్లింగ్ ప్రైస్ ఏంటి అంటే కాస్ట్ ప్రైస్ పర్సెంట్ ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్ ఆర్ లాస్ పర్సెంట్. లాస్ అయితే సపరేట్ చేయాలి. సో సిపి ఎంత 100% ఉంటుంది, ఇక్కడ లాస్ పర్సెంట్ లాస్ కాబట్టి నెగటివ్ 30% అంటే సెల్లింగ్ ప్రైస్ ఇస్ 70%. ఓకే, ఇక్కడ 10% 70 వచ్చింది అంటే 70% ఎంత 7 into 70 that is 490. 490 is the answer. Okay, 700 is not the right answer. 490 is the answer. Okay, clear kada idi? Okay, right. We'll move towards another problem. By selling an article for 450, a man loses 25%. At what price will he sell it in order to gain 50%? 25% లాస్ కి అమ్మితే 450 రూపీస్, 50% గెయిన్ కి అమ్మాలి అంటే ఎంత ప్రైస్ లో అమ్మాలి అని అడుగుతున్నారు. చేయండి ఒకసారి. చూడండి 25% లాస్ అంటే 75%. 75% is 450. ఓకేనా, ఇప్పుడు ఏమంటున్నాడు ఎట్ వాట్ ప్రైస్ హీ సెల్ ఇట్ ఇన్ ఆర్డర్ టు గెయిన్ 50% ప్రాఫిట్ కావాలి అంట. 50% అంటే 100 plus 50 that is 150. 150 is nothing but 450 into 2 అంటే 75 into 2 చేసేస్తే మనకి 150% వస్తుంది. సో 450 into 2 is 700. 700 is our answer. ఓకే, దీనికి ఇంకో మెథడ్ ఉంది. ఈ ఇంకో మెథడ్ చేయడానికి ముందు మనం ఈ డెరివేషన్ అనేది ఇందాక ఆపేసాము, అది చేద్దాము. ఇట్స్ టైం అసలు చేయాలి. ఇప్పుడు ప్రాఫిట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి బై సిపి ఇంటూ 100 అని అంటున్నాము, రైట్? ఇది జాగ్రత్తగా చూడండి. ఎవ్రీవన్ బి కేర్ఫుల్, లిజన్ టు దిస్, వెరీ ఇంపార్టెంట్. ఈ 100 ని ఇటు పంపించేద్దాం. ఏమైతుంది ప్రాఫిట్ పర్సెంటేజ్ డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు దీన్ని డివైడ్ చేసేద్దాం. ఎస్పి బై సిపి మైనస్ సిపి బై సిపి ఇస్ 1. ఓకే, ఈ 1 అనేది పంపించేసేయండి. 1 ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్ బై 100 ఈజ్ ఈక్వల్ టు ఎస్పి బై సిపి. సో ఇక్కడ చేసుకుంటే ఏమవుతుంది 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంటేజ్
divided by 100 is equal to SP by CP. So ఇక్కడ CP into 100 plus profit percentage is equal to SP into 100. ఓకే, ఇక్కడ ఇక్కడ మనం ఇంకోటి చేయొచ్చు, దీన్ని ఇక్కడ ఇలాగన్నా వాడుకోవచ్చు, లేకపోతే ఇంకోటి ఏంటి అంటే ఈ 100 ఇటు ఇది ఇటు పంపించేస్తే CP by 100 is equal to SP by 100 plus profit percentage. ఇప్పుడు రెండు సెల్లింగ్ ప్రైసెస్ ఉన్నాయి, రెండు ప్రాఫిట్స్ ఉన్నాయి అంటే దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, CP by 100 is equal to SP1 plus 100 plus profit 1 percentage is equal to SP2 by 100 plus profit 2 percentage. ఓకే, సో ఈ పార్ట్ ని మనము ఇప్పుడు చేసిన ప్రాబ్లం లో అప్లై చేద్దాం. ఏమంటున్నాడు, SP1 divided by 100 plus profit 1 is equal to SP2 divided by 100 plus P2 percentage. ఫస్ట్ ఏమంటున్నాడు, సెల్లింగ్ అండ్ ఆర్టికల్ 450 కి అమ్ముతే లాస్ ఎంత వచ్చింది 25, అంటే 100 minus 25 that is 75 is equal to SP2 ఎంత అని అడుగుతున్నాడు మనకి. SP2 divided by 100 plus 50% అన్నాడు కాబట్టి 150, 75 1 75 2 వాటి పోతే SP2 is equal to 900. ఓకే, got it? మీకు ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ ఆస్క్. మీకు ఏం చేస్తానంటే ఫస్ట్ అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ ఇస్తున్నాను, మీకు ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ స్టాప్ మీ, యూ కెన్ ఆస్క్ మీ. ఓకే, దెన్ ఇది try to do this. The market price of an article is 3/2 of selling cost price and selling price is 9/10 of market price. Find profit or loss percentage. ఇలాంటివి సింపుల్ గా చేయాలి అంటే ఏదైనా ఒక నెంబర్ అనుకోవాలన్నమాట. మనం కాస్ట్ ప్రైస్ 100 అలా అనుకోవాలి. 100 అనుకుంటే మనకి ప్రాబ్లం సాల్వ్ చేయడం అనేది ఈజీ అయిపోతుంది. కరెక్ట్ ఆన్సర్ ప్రియాంక. yes we'll solve it. let CP is equal to 100 అనుకుందాం, కాస్ట్ ప్రైస్ 100 అనుకుందాం. కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది, 3/2 of 100 that is 150. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ ఇస్ 9/10 of మార్కెట్ ప్రైస్ 150. ఓకే, 0 పోయింది, 15 into 9 ఎంత, 150 minus 15 135. selling price is 155. find profit or loss percentage. when CP is 100, profit or loss percentage and profit or loss is same. percentage కూడా సేమ్ ఉంటుంది, నెంబర్ కూడా వాల్యూ కూడా సేమ్ ఉంటుంది. సో ప్రాఫిట్ is equal to 35%. ఓకే, ఇంతే. గుడ్. సోనియా, కార్తిక్, Shankeshwari, Lokesh, very nice. then we'll move towards another problem. do this. The profit earned by selling an article for 1920 is equal to the loss after selling the same article for 1280. Then what price it should be sold to earn 25% profit?
Please solve everyone. The profit earned by selling an article for 1920 is equal to the loss after selling the same article for 1280. Then what price it should be sold to earn 25% profit? ఇలా రెండు సెల్లింగ్ ప్రైస్ నుండి ఒక దాని మీద ప్రాఫిట్ అండ్ ఇంకో దాని మీద లాస్ ఉంది అండ్ ద లాస్ అండ్ ప్రాఫిట్ ఆర్ సేమ్ నెంబర్ అంటే అప్పుడు మనం ఏం చేయాలి అంటే రెండింటిని యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేస్తే మనకి సెల్లింగ్ కాస్ట్ ప్రైస్ అనేది వచ్చేస్తుంది. అంటే ఎంత ఇది 80 దీనికి ఇచ్చేస్తే 2000 అవుతుంది. 2000 ప్లస్ 32000 3200 డివైడెడ్ బై 2 దట్ ఇస్ 1600 వచ్చింది. అండ్ 25% ప్రాఫిట్ కావాలి అంట. 100% is 1600. 125% అంటే ఎంత 100 ప్లస్ 25 ఇక్కడ 100 అంటే 1600 25 అంటే 400 దట్ ఈస్ 2000. క్లియర్ ప్రియాంక? వెరీ గుడ్. క్లియర్. ఇక్కడ ఏంటి అంటే 1920 అంటే ఎంత కాస్ట్ ప్రైస్ ప్లస్ ఒక ప్రాఫిట్ పర్సెంటేజ్ ఉంటుంది. ఓకే, ఒక ప్రాఫిట్ ఉంది. ఇది 1280 అంటే ఎంత కాస్ట్ ప్రైస్ ప్లస్ మైనస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఉంటుంది. అంటే మైనస్ పెట్టుకున్నాం అంటే దట్ ఈస్ లాస్ అన్నమాట. సో ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది పిపి క్యాన్సల్ 2CP అవుతుంది. దాన్ని 2 తో డివైడ్ చేయాలి. అందుకోసం ఇక్కడ చేసింది కూడా అంతే. CP1 ప్లస్ CP2 సారీ SP1 ప్లస్ SP2 డివైడెడ్ బై 2 చేస్తే మనకి డైరెక్ట్ గా కాస్ట్ ప్రైస్ అనేది వచ్చేస్తుంది. కాస్ట్ ప్రైస్ వచ్చిన తర్వాత 100% అనుకోవాలి కాస్ట్ ప్రైస్ ఎప్పుడైనా మనం. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ 100%. కాస్ట్ ప్రైస్ ఈజ్ 100% ఈజ్ ఈక్వల్ టు 1600 then 125% is 2000. సింపుల్. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్. ఆర్ మీకు ఇన్ కేస్ ఇంకా డౌట్ ఉంది అంటే యూ కెన్ సీ ది రికార్డింగ్ ఆల్సో. I don't know how many people are seeing the recording, but okay, I'm just uploading. నేను ఎప్పుడైనా రిఫర్ చేసుకోవడానికి కూడా పనికొస్తుంది అని. ఓకే, దిస్ ఈజ్ సమ్ ఇంట్రెస్టింగ్ టాపిక్. Selling price of 20 articles is equal to cost price of 25 articles. Find the profit or loss percentage. ఇది చేయండి. ప్రియాంక, please do this. Karthik 25, Priyanka 25, Sonia 25%, right? Great. అయితే ఇక్కడ నేను 2 టైప్స్ లో ఇది సాల్వ్ చేస్తాను. షణ్ముఖేశ్వరి 25, రైట్? వెరీ గుడ్. ఇప్పుడు ఏమంటున్నాను జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 2 టైప్స్ లో మీకు ఒక ఫార్ములా కూడా డిరైవ్ చేస్తున్నాను ఇది సాల్వ్ చేసుకుంటూ. సో ఏమంటున్నాను 20 into SP is equal to 25 into CP. ఇదే కదా దీని అర్థం. Selling price of 20 articles is equal to cost price of 25 articles. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను దీన్ని CP ని ఇటు తీసుకొచ్చేస్తున్నా, 20 ని అటు పంపించేస్తున్నా. SP by CP is equal to 25 by 20, that is 5/4. Okay, subtracting 1 from both sides. SP CP minus 1 is equal to 5/4 minus 1. So ఏమవుతుంది SP minus CP divided by CP is equal to 5 minus 4 is 1/4. దీన్ని మనము 100 తోటి మల్టిప్లై చేసినాం అనుకో SP minus CP divided by CP into 100 is equal to 1/4 into 100, that is 25.
ఇదంతా ఏంటి ఎస్పి మైనస్ సిపి బై సిపి ఇంటూ 100 అంటే దిస్ ఈస్ ప్రాఫిట్ పర్సెంటేజ్. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇస్ 25 వచ్చేసింది మనకి. సో ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎస్పి దగ్గర ఉన్న వాల్యూ సిపి దగ్గర ఉన్న వాల్యూ అంటే ఫస్ట్ సిపి దగ్గర ఉన్న వాల్యూ రాసేసుకోవాలి, తర్వాత ఎస్పి దగ్గర ఉన్న వాల్యూ రాసేసుకోవాలి, డివైడెడ్ బై ఎస్పి ఇంటూ 100 చేయాలి. ఎస్పి దగ్గర ఉన్న వాల్యూ అంటే 20. సో ఇదేమైంది 5/20 ఇంటూ 100 5 25. సో మనం మామూలుగా ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ఏం రాసుకుంటాము, ఎస్పి మైనస్ సిపి బై సిపి ఇంటూ 100 అని రాసుకుంటామా. కానీ ఇలా ఇచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు సిపి ఆఫ్ 25 ఆర్టికల్స్ అని ఇచ్చినప్పుడు సిపి మైనస్ ఎస్పి బై ఎస్పి ఇంటూ 100 చేసుకోవాలి. అంటే వాటి దగ్గర ఇచ్చిన వాల్యూస్ రాసుకోవాలి. వాటి దగ్గర ఇచ్చిన వాల్యూస్ రాసేసుకుంటే డైరెక్ట్ గా 25 మైనస్ 20 డివైడెడ్ బై 20 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 25 వచ్చేస్తుంది. క్లియర్? ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ మెసేజ్ పెట్టండి చాట్, నేను ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా వాల్యూ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడు దీంట్లో 20 ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 25 సిపి అని అంటున్నాడు. ఓకేనా? సో మనం ఇలాంటి టైంలో ఏం చేసుకోవాలంటే ఎస్పి దగ్గర ఉన్న వాల్యూ సిపి దగ్గర ఉన్న వాల్యూ ఫస్ట్ సిపి దగ్గర ఉన్న వాల్యూ మైనస్ ఎస్పి దగ్గర ఉన్న వాల్యూ డివైడెడ్ బై ఎస్పి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. అంతే. 21 25 5 ఇంటూ 5 25. నథింగ్ మోర్ నథింగ్ లెస్. A fruit seller makes a profit of 20% by selling mangoes at certain price. If he charges ₹1 more for each mango, he can make a profit of 40%. What is selling price in the first case? First case lo selling price enti? Try solving this. 25% ప్రాఫిట్. ఎందుకు అంటే అక్కడ మనకి పాజిటివ్ సైన్ వచ్చింది. ఇన్ కేస్ నెగటివ్ సైన్ వచ్చింది అంటే అప్పుడు లాస్ అనుకోవాలి. పాజిటివ్ సైన్ వచ్చిందంటే అది ప్రాఫిట్. ఆకాష్, దిస్ ఇస్ ఆన్సర్ ఫర్ యువర్ క్వశ్చన్. A fruit seller makes a profit of 20% by selling mangoes at a certain price. If he charges ₹1 more for each mango, he can make a profit of 40%. Find selling price of mango in the first case. Priyanka, I am waiting for your answer. Shanmukeshwari, Karthik, Sonia, Lokesh. ఇక్కడ సింపుల్ వే చెప్తున్నాను, ఎవ్రీవన్ ప్లీజ్ లిసన్. ఇక్కడ ఏమంటున్నాడు, ఈ ఫ్రూట్ సెల్లర్ మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20% బై సెల్లింగ్ ఏ మ్యాంగోస్ ఎట్ ఏ సర్టెన్ ప్రైస్. ఇఫ్ హీ చార్జెస్ ₹1 మోర్ ఫర్ ఈచ్ మ్యాంగో, హీ కెన్ మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 40%. అంటే ₹1 పెంచితే 40% ప్రాఫిట్ వస్తుంది. నార్మల్ ప్రైస్ లో అయితే 20% ఉంది. అంటే ₹1 ఈజ్ 20% కదా. ఇక్కడ చేంజ్ అయిన డిఫరెన్స్ ఎంత? 20%. ఈ 20% ఎక్కడ నుంచి వచ్చింది? ₹1 ఇంక్రీజ్ చేయడం వల్ల వచ్చింది. సో ₹1 ఈజ్ 20%. గెటింగ్ ఇట్? ₹1 ఈజ్ 20%. ఇప్పుడు ఏమంటున్నాడు, ఫైండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ మ్యాంగో ఇది ఫస్ట్ కేస్. ఫస్ట్ కేస్ లో సెల్లింగ్ ప్రైస్ ఎంత? 20%. 20% ప్రాఫిట్ వచ్చింది అంటే మనం కాస్ట్ ప్రైస్ ఏమనుకుంటాము? 100% అనుకుంటాం. సో సెల్లింగ్ ప్రైస్ ఏమైంది? 20% ప్రాఫిట్ కాబట్టి 120% అయింది. when 1% is 20, then 120% is 6 into 6 చేస్తే 120 వస్తుంది. సో 6 is our answer. Simple.
అర్థమైందా? ఇంకోసారి చెప్తున్నా వినండి. ఫస్ట్ ఏమో 20% అన్నాడు, తర్వాత ₹1 పెంచితే 40% అయిందంట ప్రాఫిట్. అంటే ₹1 పెంచడం వల్ల 20% డిఫరెన్స్ వచ్చింది. అంటే ఈ డిఫరెన్స్ ఆఫ్ 20% ఈస్ డ్యూ టు ₹1. అంటే ₹1 ఈస్ 20%. ఓకే, ₹1 ఈస్ 20%. ఇప్పుడు ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఇన్ ది ఫస్ట్ కేస్? ఫస్ట్ కేసులో 20% ప్రాఫిట్ వచ్చింది అంటే 120% ఈస్ ద సెల్లింగ్ ప్రైస్. when 20% is 6, what is 120% into 6 చేసేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. 6 is our answer. What? The 20% 1 అంటే 120% కావాలి. అంటే 120% కావాలంటే ఈ దీన్ని 6 తోటి మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ 6 వచ్చేస్తుంది. ఓకే, then try solving this. A man purchases 2 fans for ₹12,100 each and sold one at a loss of 5% and another at a profit of 10%. So find total profit or loss on this whole transaction. Please solve. ఇక్కడ రెండు కేసెస్ లో కాస్ట్ ప్రైస్ అనేది సేమ్ ఉంది. yes, 2.5% is right answer, Priyanka. ఇలాంటిది వస్తే వెన్ కాస్ట్ ప్రైస్ సేమ్ ఉంది అనుకోండి, 2 fans for 1200 ఈచ్ అన్నాడు అంటే కాస్ట్ ప్రైస్ ఇస్ సేమ్ ఇన్ బోత్ ది కేసెస్. ఓకే, అప్పుడు మనం ఏం చేయాలి అంటే హోల్ ట్రాన్సాక్షన్ లో ప్రాఫిట్ ఎంత వచ్చింది అంటే రెండింటిని యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేయాలి అంతే. సో P1 ప్లస్ P2 డివైడెడ్ బై 2 చేస్తే అయిపోతుంది. ఇక్కడ P1 అంటే ఎంత, లాస్ అంటున్నాడు. లాస్ ని మనము నెగటివ్ ప్రాఫిట్ అని అనుకోవచ్చు అనమాట. లాస్ అనేది నెగటివ్ ప్రాఫిట్. ఓకేనా, -5 ప్లస్ సెకండ్ ఏంటి 10 డివైడెడ్ బై 2, దిస్ ఇస్ 5/2, దట్ ఇస్ 2.5%. మనము లాస్ లో పెట్టిన ప్రాఫిట్ కోసం పెట్టిన ఫార్ములాలో మైనస్ నెగటివ్ వాల్యూ పెట్టేసుకుంటే లాస్ లోకి వచ్చే ఫార్ములా వచ్చేస్తుంది. ఓకేనా, నథింగ్ హార్డ్ ఇన్ దిస్. ఓకే, రైట్, we'll move towards the next problem. Next, a man buys one table and one chair for ₹500. He sells the table at a loss of 10% and chair at a gain of 10%. He still gains 10 on the whole transaction. Find CP of the chair. చైర్ అండ్ టేబుల్ రెండు కలిపి ₹500 అంట. టేబుల్ ని 10% లాస్, చైర్ ని 10% ప్రాఫిట్ లో అమ్మితే ₹10 లాభం వచ్చింది. కాస్ట్ ప్రైస్ ఆఫ్ చైర్ అడుగుతున్నారు.
గాట్ ది ఆన్సర్ చేస్తున్నారా? ఇదిగోండి ఇక్కడ ఏమనుకుందామంటే మనని ఏమడుగుతున్నాడు ఫైనల్ గా చైర్ కాస్ట్ అడుగుతున్నాడు కాబట్టి చైర్ ని మనం ఏం చేద్దాము ఎక్స్ అనుకుందాము. కాస్ట్ ప్రైస్ ఆఫ్ చైర్ ఎక్స్ అనుకుందాము. చైర్ ఎంత 10% ప్రాఫిట్ లో అమ్మాడు, రైట్? 10% ప్రాఫిట్. సో 110% ప్లస్ టేబుల్ కాస్ట్ ఎంత అవుతుంది? చైర్ ఎక్స్ అయినప్పుడు టేబుల్ ఏమవుతుంది? 500 మైనస్ ఎక్స్ అవుతుంది, రైట్? ఇట్ ఈస్ సోల్డ్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 10% అంటే 90%. ఈ రెండు అమ్మితే టోటల్ గా మనకి మనం సెల్లింగ్ ప్రైసెస్ యాడ్ చేస్తున్నాము. సెల్లింగ్ ప్రైసెస్ టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అయింది? 500 ప్లస్ ఇక్కడ 10 లాభం వచ్చింది అంటే 510 510. 500 is cost price and 10 is profit, so 510 వచ్చింది. ఇక్కడ x into 110 అంటే 110% అంటే 110/100 plus 500 minus x into 90/100 0 0 is equal to 510. ఇక్కడ ఏమవుతుంది? 1.1x plus 500 minus x into 0.9 is equal to 510. So 1.1x plus 500 into 9 అంటే ఎంత? 450 వస్తుంది. Minus 0.9x is equal to 510. 0.2x is equal to 450 అటు పంపించేస్తే 60 వస్తుంది. దీన్ని 5 తోటి మల్టిప్లై చేసినాం అనుకోండి, x is equal to 300. So this is our answer. మనము కాస్ట్ ప్రైస్ ఆఫ్ చైర్ అడిగాడు కాబట్టి మనం కాస్ట్ ప్రైస్ ఆఫ్ చైర్ ని ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ అనుకుని చైర్ మీద మనకి 10% ప్రాఫిట్ వచ్చింది కాబట్టి మనం ఎప్పుడైనా కాస్ట్ ప్రైస్ 100% అనుకోవాలి అని ముందు నుంచి చెప్తున్నాను నేను. సో ప్రాఫిట్ 10% వచ్చింది కాబట్టి ఎక్స్ ఇంటూ 110 చేశాను ప్లస్ వై అంటే 500 మైనస్ ఎక్స్ ఇంటూ 90%, ఎందుకంటే ఇక్కడ లాస్ 10% వచ్చింది. సో 100 మైనస్ 10% ఇస్ 90% ఈజ్ ఈక్వల్ టు 510. ఎందుకు అంటే ఇది సెల్లింగ్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్, రెండు సెల్లింగ్ ప్రైస్ కలిపితే 500 కాస్ట్ ప్రైస్ మీద 10% అనేది లాభం వచ్చింది కదా, 10 రూపీస్ అనేది లాభం వచ్చింది కదా. సో 510 అనేది సెల్లింగ్ ప్రైస్ అయింది. సో దీన్ని సాల్వ్ చేసినాము, ఎక్స్ కోసం సాల్వ్ చేస్తే విల్ గెట్ ది ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇది చేయండి. By selling 32 oranges for rupees 30, a man loses 25%. How many oranges should he sell for rupees 24 so as to get 20% profit in transaction? ఇక్కడ ఇందాక మనము స్టార్టింగ్ లో చేసినాము చూడండి ఈ ఫార్ములా. SP1 divided by 100 plus P1 is equal to SP2 divided by 100 plus P2 percentage వాడితే you will get it very easy. ఒక్కరన్నా ఆన్సర్ ఇచ్చిన తర్వాతనే నేను ఐ విల్ ప్రొసీడ్ ఫర్దర్. సాల్వ్ చేస్తున్నారా? పడుకుండా
wait, I guess you are all doing in a lengthy process. నేను సింపుల్ గా చెప్తాను వినండి. ఓకే, సింపుల్ గా చెప్తాను వినండి. By selling 32 oranges for 30 rupees, a man loses 25%. అంటే 32 ఆరెంజెస్ 30 రూపీస్ లో అమ్ముతుండు అంటే 16 ఈజ్ ది రైట్ ఆన్సర్. వెరీ గుడ్ సోనియా, థ్యాంక్ యూ సో మచ్. సో 32 ఆరెంజెస్ 30 రూపీస్ అమ్మిండు అంటే ఒక్క ఆరెంజ్ కాస్ట్ ఎంత ఉంటుంది? 32/30 ఉంటుంది. ఓకే, దీని వల్ల ఎంత లాస్ వస్తుంది? 25% లాస్. లాస్ అంటే నెగటివ్ సైన్ పెట్టేసుకోండి. మళ్ళీ దాని తర్వాత హౌ మెనీ ఆరెంజెస్ షుడ్ హీ సెల్ ఫర్ రూపీస్ 24? 24 రూపీస్ కి ఎన్ని సెల్ చేయాలి అంటున్నాడు. రైట్, 24 రూపీస్ కి ఎన్ని సెల్ చేస్తే మనకి 32 ఆరెంజెస్ ఒక్క ఆరెంజ్ కాస్ట్ వచ్చేసి 30/32 వస్తుంది. దీని వల్ల లాస్ ఎంత వచ్చింది? 25% వచ్చింది. అండ్ సెకండ్ కేసులో ఏంటి అంటే సెకండ్ కేసులో ఏమవుతుంది? 24/x. ఎందుకంటే 24 రూపీస్ కి ఎన్ని ఆరెంజెస్ కొంటే మనకి 20% ప్రాఫిట్ వస్తుంది. ఇది పాజిటివ్. సో దీన్ని మనము SP1/100 + P1 = SP2/100 + P2 లో వేసేసుకుంటే ఇదేమైంది? 30/32 by 25% లాస్ అంటే 100 - 25, దట్ ఈస్ 75 = ఇక్కడ 24/x డివైడెడ్ బై ఏమంటున్నాడు? 20% ప్రాఫిట్. 100 + 20 is 120. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? 30/32 × 75 = 24/x × 120. 12 10s, 12 2s, 2 1s, 2 5s, 5 1s, 5 1 5, 15 1, 15 2s, 2 1s, 2 16. So x is equal to 16. ఓకే, మనకి ఆరెంజెస్ కాస్ట్ ప్రైస్ కనుక్కున్నాము, సెల్లింగ్ ప్రైస్ కనుక్కున్నాము ఫస్ట్ కేసులో. సెకండ్ కేసులో కనుక్కున్న తర్వాత ఈ రెండింటిని మనము ఈ SP1/100 + P1 = SP2 × 100 + P2 లో వేసేసుకున్నాము. దెన్ we got the answer. ఓకే, 30 రూపీస్ కి 32 ఆరెంజెస్ వచ్చాయి కాబట్టి మనం ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ కనుక్కున్నాం. అలా ఫస్ట్ కేసులో సెకండ్ కేసులో సెల్లింగ్ ప్రైస్ కనుక్కొని ఈ ఫార్ములా వేసేస్తే సరిపోతుంది. ఓకే, we will move towards the another problem. A merchant fixed the selling price of his article at 700 after adding 40% to the selling price. As the sales was low, ఇది వదిలేండి, ఇది ఈజీనే ఉంటుంది. మనకి టైం తక్కువ ఉంది కాబట్టి కొద్దిగా ఇంపార్టెంట్ చేద్దాము. ఈ 3 చేద్దాము. ఓకేనా, టైం ఈజ్ రన్నింగ్ అవుట్. దీంట్లోకి వెళ్ళి కూడా మీరు ఏం చేయండి అంటే ఇది చేయండి. ఏ ట్రేడర్ offers his customer 10% discount and still makes a profit of 26%. What is the actual cost to him of an article marketed at 280 rupees? 280. Priyanka, do you want to talk something? Say something. No, sir. Yes. No, okay. ఇది చేయండి, ఈ ట్రేడర్ ఆఫర్స్. Okay, listen to me
ఐఎమ్ గోయింగ్ టు సే ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఆఫ్ దిస్ చాప్టర్. ఇందాక చెప్పిన బ్రహ్మాస్త్రం మృత్యుంజయ మంత్రం ఇదే. ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, ఎంపీ అంటే మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 minus discount percentage is equal to SP into 100 is equal to CP into 100 plus profit percentage. ఓకేనా? ప్రాఫిట్ పాజిటివ్ అయితే ఇది వచ్చేస్తుంది, లాస్ అయితే నెగటివ్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఒక్కటి మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ దీంతో సాల్వ్ అయిపోతాయి. ఓకేనా? ఇప్పుడు మనం దీంట్లో ఇక్కడ పెడదాం. A trader offers his customer 10% discount and still makes a profit of 26%. What is the actual cost to him of an article marketed 280? 280 is market price minus discount 10% ఇచ్చిందంటే 100 minus 10 is 90 is equal to, ఇప్పుడు ఏమంటాడు, what is the actual price? సో CP కనుక్కోవాలి. ఇక్కడ ఏంటి మనకి he still makes a profit of 26%, అంటే 100 plus 26 is 126. ఓకే, దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకి డైరెక్ట్లీ సిపి అనేది వచ్చేస్తుంది. దిస్ ఈస్, ఇది 14 టేబుల్ లో పోతుంది. 14 9s are 14 20s, 9 1s 9 10s. సో సిపి ఈజ్ ఈక్వల్ టు 200. సోనియా, హౌ డిడ్ యూ డూ దిస్? అంటే నేను చెప్పిన మెథడేనా లేకపోతే వేరే ఇంకేదన్నా మెథడా? If you wish, you can unmute and say, or you can also chat box లో టైప్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఒక సింగిల్ లైన్ లో అయిపోయింది ప్రాబ్లం. ఎన్పి ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పి ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు సిపి ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్. యువర్స్ మెథడ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఒక్కటే లైన్ లో ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రెండు సెల్లింగ్ ప్రైస్లు ఉంటే SP1 SP2 అని పెట్టుకోవచ్చు, రెండు మార్కెట్ ప్రైస్లు అంటే MP1 MP2 అని పెట్టుకోవచ్చు. సో ఈ ఒక్క ఫార్ములా తోటి చాలా ప్రాబ్లమ్స్ చేయొచ్చు. నెక్స్ట్, బేస్డ్ ఆన్ దిస్ ఇంకో ప్రాబ్లం. A shopkeeper gains ₹56 on a toy after allowing 23% discount on its market price. If he gains 10%, then market price of the toy is, ఇక్కడ ఏమంటున్నాడు, ప్రాఫిట్ ఇచ్చాడు, డిస్కౌంట్ పర్సెంట్ ఇచ్చాడు, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చాడు, మార్కెట్ ప్రైస్ కనుక్కోమని చెప్తున్నాడు. ట్రై దిస్. A shopkeeper gains ₹56. ఇందాక చెప్పిన మెథడ్ లో పెట్టేసి ఇంకా సింపుల్ వచ్చేస్తుంది. A shopkeeper gains ₹56 on a toy after allowing 23% discount on its market price. If he gains 10%, then market price of the toy is, ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. ఏమంటున్నాడు, ₹56 వచ్చిందంట, 10% ప్రాఫిట్ వచ్చింది అంటున్నాడు. అంటే ఇండైరెక్ట్ గెయిన్ 10%, 56 అంటే వాడు కాస్ట్ ప్రైస్ అంటే 100% ఏంటి 560 అని చెప్పి చెప్పకనే చెప్తున్నాడు అనమాట. ఓకే, ఇప్పుడు మన మెగా ఫార్ములా పెట్టేసుకుందాం. ఎంపీ ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు సిపి ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంటేజ్. ఇప్పుడు మనకి ఎంపీ కనుక్కోమంటున్నాడు కాబట్టి ఎంపీ ఈజ్ ఈక్వల్ టు, డిస్కౌంట్ ఎంత ఇచ్చిందంట, allowing 23% డిస్కౌంట్, 100 minus 23 is 77 is equal to సిపి ఎంత 560, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత వచ్చిందంట 10, 110, 100 plus 10 is 110. ఓకే,
ఇప్పుడు ఏ టేబుల్లో పోతుంది? 7 టేబుల్లో, 11 టేబుల్లో పోతుంది. 11 sevens, 11 tens, 7 1 7 80s. So MP is equal to 800. See, this formula is helping us. Okay, I hope it's clear till now. If it is clear, you please do this. A dishonest shopkeeper professes to sell goods at his cost price but uses a false weight of 950 grams for each kg. Find his gain percentage. ఏంటి అంటే ఒక షాప్ కీపర్ ఏమంటున్నాడంట, నేను కొన్న రేట్కి అమ్ముతున్నా, నేను కొన్న ధరకి అమ్ముతున్నా అని చెప్తున్నాడు. కాకపోతే ఏం చేస్తున్నాడు, 1 కిలో అమ్మకుండా 1 కిలో ప్లేస్ లో 950 గ్రామ్స్ అమ్ముతున్నాడు. దాని ద్వారా హీస్ గెటింగ్ ప్రాఫిట్. సో వాట్ ఈస్ హీ గెయినింగ్ బై రెడ్యూసింగ్ ది వెయిట్? మనం కూరగాయలు కొన్నప్పుడు ఏదైనా కొన్నప్పుడు కూడా చూస్తుంటాం అనమాట. ఒక ధర తక్కువ ఇస్తున్నారు, ఒక ధర ఎక్కువ ఇస్తున్నారు, మనకు అర్థం కాదు, రెండు సేమ్ అనిపిస్తున్నాయి. అది తక్కువ ఇచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా వెయిట్ తక్కువ ఇస్తారు. అలా వెయిట్ తగ్గించి ఇచ్చినప్పుడు ప్రాఫిట్ ఎలా కనుక్కోవాలి అనడానికి మన దగ్గర ఒక ఫార్ములా కూడా ఉంది. ఐ ఎక్స్ప్లెయిన్. దిస్ ఈస్ ది ఫార్ములా. ఈ ఫార్ములాలో అప్లై చేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ ఏం చేయాలి అంటే మనము 100 ప్లస్ మనం కనుక్కోవాల్సిన ప్రాఫిట్ పర్సెంటేజ్ క్యాపిటల్ G పెట్టుకోవాలి. ఇది యాక్చువల్ ప్రాఫిట్ డివైడెడ్ బై 100 ప్లస్ వాడు చెప్తున్న ప్రాఫిట్. నాకు ఇంతే ప్రాఫిట్ వస్తుంది అని చెప్తారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, నాకు అసలు ప్రాఫిటే వస్తలేదు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఐఎమ్ సెల్లింగ్ గూడ్స్ ఎట్ కాస్ట్ ప్రైస్ అని చెప్తున్నాడు కాబట్టి హిస్ ప్రాఫిట్ ఈస్ 0. హీస్ సేయింగ్ is equal to, ఇప్పుడు ఏంటి, ట్రూ స్కేల్, ట్రూ వాల్యూ ఎంత? నార్మల్ గా 1 kg లో ట్రూ వాల్యూ 1000 గ్రామ్స్. కాకపోతే వాడేం చెప్తున్నాడు, వాడేం చేస్తున్నాడు, 950 గ్రామ్స్ మాత్రమే వాడుతున్నాడు. రైట్? సో 0 0 గెట్ క్యాన్సిల్. 5 into 19, 5 20. సో 100 plus G is equal to 100 అటు పంపించేస్తే multiply చేద్దామా, 2000 divided by 19, gain percentage is equal to 2000 divided by 19 minus 100. సో ఇక్కడ ఏంటి, G is equal to చేసేసుకుంటే 2000 minus 1900 divided by 19 is equal to 100 divided by 19. అంటే 100 divided by 19 ని మనం ఏం రాయొచ్చు, 19 5 95, 5 మిగిలింది. సో వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 5 by 19%. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. దీంట్లో దిస్ ఈస్ ది ఫార్ములా ఫర్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్. 100 plus G divided by 100 plus small g. This is the actual profit or actual gain divided by this is said. అతనికి ఎంత వస్తుంది అని చెప్తున్నాడో అది అన్నమాట ఈ వాల్యూ. దీన్ని డివైడెడ్ బై ట్రూ స్కేల్ బై ఫాల్స్ స్కేల్. ట్రూ స్కేల్ అంటే యాక్చువల్ ఎంత ఉండాలి, కానీ వాడు ఎంత పెడుతున్నాడు. ఈ ఫార్ములాలో మీరు అప్లై చేస్తే యూ విల్ గెట్ ది ఆన్సర్. ఓకే, రైట్. మూవింగ్ టువర్డ్స్ ది నెక్స్ట్ ప్రాబ్లం. లాస్ట్ ప్రాబ్లం. ఇంకొక టైం ఒక ప్రాబ్లం మనం స్కిప్ చేసాము. ఆ స్కిప్ చేసిన ప్రాబ్లం కూడా విల్ టేక్ ఇట్ అగైన్. By selling 66 meters of cloth, I gain the selling price of 22 meters. Find profit percentage. Try this.
ఓకే, ఇక్కడ మనం సింపుల్ గా చేద్దాము. 1 మీటర్ సెల్లింగ్ ప్రైస్ x అనుకుందాం. సో 66 మీటర్స్ ది సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 66x అవుతుంది. ఓకే, అందులో నుంచి ఐ గెయిన్ 22 మీటర్స్, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 22 మీటర్స్ అంటున్నాడు. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 22x వస్తుంది. ఓకే, దెన్ కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్ కదా కాస్ట్ ప్రైస్ అంటే. దిస్ ఈస్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ 66x మైనస్ 22x. సో కాస్ట్ ప్రైస్ ఇస్ 44x. మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్ అడుగుతున్నాడు కాబట్టి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇస్ SP minus CP by CP into 100 కదా. సో SP minus CP is 66 minus 44 is 22x divided by CP is 44x into 100. X cancel, ones, twos. So profit percentage is equal to 50. Okay, simple, right? మనం x అనుకోవాలి. x అనుకున్న తర్వాత సెల్లింగ్ ప్రైస్ ఎంత అయింది, 66x అయింది, అండ్ ప్రాఫిట్ 22x అయిపోతుంది. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు SP మైనస్ P. సో కాస్ట్ ప్రైస్ 44x వచ్చింది. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఏంది, SP మైనస్ CP బై CP ఇంటూ 100. సో 22x బై 44x ఇంటూ 100. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ 50, రైట్? ఓకే, ఇందాక మనం ఒకటి స్కిప్ చేసాము, దాన్ని కూడా చేసేద్దాము. సో అన్నీ అయిపోతుంది ఇంకా ఇవ్వాలంటే. An agent buys TV set listed as 10,000 and get 10% and 20% successive discounts. He spends 10% on his CP on transport. At what price he should sell the TV set to earn a profit of 10%? Agent. చేస్తున్నారా? చూడండి, దీంట్లో మరి ఫార్ములాలు అలా ఏం వాడకుండా సింపుల్ గా చేద్దాం. అండ్ ఏజెంట్ బైస్ ఎ టీవీ సెట్ లిస్టెడ్ as 10,000 అండ్ గెట్ 10% డిస్కౌంట్ అంట. ఫస్ట్ అంటే 10,000 ఏమైంది, 10,000 కదా, 10,000 లో 10% డిస్కౌంట్ వచ్చింది అంటే 1,000 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. అంటే దాని ప్రైస్ 9,000 అయింది. 9,000 అయిన తర్వాత మళ్ళీ 20% డిస్కౌంట్ వచ్చింది. 20%, 9,000 లో 20% అంటే ఎంత, 10% అంటే 900 వస్తుంది. 20% అంటే 1,800 వస్తుంది. 90 మైనస్ 1,800 అంటే 7,200 వస్తుంది. 7,200 వచ్చిన తర్వాత he spends 10% of his CP on transport. సో దీంట్లోకి వెళ్ళి 10% ట్రాన్స్పోర్ట్ కోసం వాడినంట. సో ఎంత అయింది, 7,920 వచ్చింది. వచ్చిన తర్వాత ఏంది, ఎట్ వాట్ ప్రైస్ he should sell the TV set to earn a profit of 10%. అంటే మళ్ళీ దీనికి 10% యాడ్ చేయాలి. 10% ప్రాఫిట్ రావాలంటే 7,920 యొక్క 10% ఎంత, 792. సో 2 ఇక్కడ 9 plus 2 is 11, 17, 8, 7, 1, 2. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇంత కాంప్లెక్స్ ఉన్నా కూడా ఒక్కొక్క స్టెప్ వైజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే విల్ గెట్ ది ఆన్సర్. ఓకే, సో వీఆర్ హియర్ టు ది ఎండ్ ఆఫ్ దిస్ టాపిక్. ఓకేనా? ఏమన్నా డౌట్ ఉంటే మీరు గ్రూప్ లో పోస్ట్ చేయండి, ఐ విల్ ఆన్సర్.